సోషల్ మీడియా ఈ రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం తేల్చుకోవడం పెద్దవాళ్ళకే కాదు ఎవరికైనా ఓ పెను సవాల్గా మారింది. అబద్ధమా నిజమా, ఏ వార్త ఎక్కడి నుంచి వస్తుంది, ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది, క్లారిటీ దేవుడెరుగు. కానీ పెద్దల వద్దకు వచ్చేసరికి ఇది సంచలనమవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి పేరు ఖరారైందంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అందరూ అవాక్కయ్యారు. మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ ఏంటి, దేనికోసం అంటూ రీసెర్చ్ చేయడం మొదలెడతారు. కానీ కట్ చేస్తే ఈలోపే మెగాస్టార్ టీం స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం నేరుగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించిందని, మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ను వాడుకుంటూ అంబాసిడర్గా నియమించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై టీం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి టీం అధికారికంగా స్పందించింది. ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి బాధ్యతలు చేపడుతున్నారనే వార్తల్లో అసలు వాస్తవమే లేదు అంటూ కుండబద్దలు కొట్టారు. అవన్నీ పచ్చి అబద్ధాలే, నిరాధారణమైన అబద్ధాలు, వదంతులు నమ్మవద్దండి అంటూ స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి దృష్టిని సినిమాలపైన కేంద్రీకరించారు. వరుస ప్రాజెక్టుల చిత్రీకరణలో బిజీగా ఆయన గడుపుతున్నారు. ఆయన టీం ఈ మాటలు చెప్పింది. దీంతో గత 2 రోజులుగా జరుగుతున్న ఈ ఊహాగానాలకు ఒక్కసారిగా చెక్ పడింది. ఇక్కడ ఒక విషయం చాలా కుండబద్దలు కొట్టేదా చెప్పాలి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు చూస్తే ఇలాగే ఉంటాయి. ఒక బురద తీసుకెళ్ళి చల్లడం, అది ఎలా రియాక్ట్ అవుతుందో చూడడం, సానుకూలంగా ఉంటే అదే ఫైనల్ డిసిషన్గా ముందుకెళ్ళడం చంద్రబాబు నైజాం. అయితే కరేపాకు లేకపోతే టమాటాలు అన్నట్టుగా చంద్రబాబు గారి డిసిషన్స్ ఉంటాయి. ఎవరిపైనైనా ఇంత దారుణంగా ఏది పడితే అది రాయించడం కరెక్టేనా? ఇదంతా చంద్రబాబు దగ్గరుండి రాయిస్తున్నాడని కాదు మా అభిప్రాయం. కానీ తన విధి విధానాల్లో ఈ పాత్ర మొదటిది కాదు. అనేక సందర్భాల్లో అనేక స్థాయిలో ఇలాంటివి ఎన్నో చూసాము, వచ్చాయి. సాధారణ స్థాయిలో అనుకూలంగా వస్తే దాన్ని ప్రతికూలంగా వస్తే అక్కడికక్కడే విడిచిపెట్టి వదిలేయడం లాంటి చర్యలు చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో మెగాస్టార్ అభిమానులు అయితే, నాయన తమ్ముడిని వాడుకుంటున్నావు, ఇక అన్నను కూడా వాడుకుంటావా అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. తమ్ముడిని ఆగం చేస్తున్నావు, జనసేన పార్టీ ఊసే లేకుండా అవుతుంది, పైకి మెగాస్టార్ని రంగంలోకి దించి ఏం చేస్తావు అంటూ చిరంజీవి పైన కూడా కొందరు విమర్శిస్తున్నారు. రాజకీయాలు మనకు పనికిరావు బాస్, సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా గడిపేద్దాం అంటూ మరికొందరు ట్విట్టర్ వేదికగా కూడా మెగాస్టార్పై కామెంట్లు చేశారు. ఏదేమైనా రాజకీయాల్లో రాణించాలి అంటే రాజీ లేని గొప్ప ధైర్యంతో కూడిన మంచి మనసు కూడా ఉండాలి అనేది కొందరిని చూస్తే కనబడుతుంది. మరికొందరు ఎంత ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చర్యల్లో మార్పులు లేవు, చేసే పనుల్లో వాస్తవానికి దగ్గరగా లేవు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.